and Allah. I am Malleshachari of 5th class. వందే మాతరం అనే మంత్రం, వందే మాతరం అనే తంత్రం తెచ్చింది భారతదేశానికి స్వాతంత్రం. అందరూ నాతో ఒక్కసారి గట్టిగా అనండి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. మాకు ఎంతో ప్రేమను జ్ఞానాన్ని పంచే మా టీచర్లు 5 నిమిషాలు క్లాస్ లో లేకపోతే గోల గోల చేసేస్తాం. అందుకే స్వేచ్ఛ ఉండాలి, కానీ ఆ స్వేచ్ఛను పొందేవారికి కాస్త భయం, కాస్త జవాబుదారీతనం కూడా ఉండాలి. లేకుంటే తప్పుదోవ పడతారు. భారతదేశం అనేది ఒక తరగతి గది కాదు. సైలెంట్ గా ఉండండి అంటే నోటి మీద వేలు వేసుకొని లీడర్ మాట, టీచర్ మాట వినడానికి భారతదేశం 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశం జనాభా సుమారుగా 130 కోట్లు. మరి ఇంత పెద్ద దేశాన్ని ముందుండి నడిపే హెచ్ఎం గారు ఎవరు, టీచర్లు ఎవరు, లీడర్లు ఎవరు? వీటికి సమాధానంగా వచ్చిందే అంబేద్కర్ గారి నాయకత్వంతో రచించబడిన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అదే భారతదేశ రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఒక దేశంలో ఉండే ప్రజల హక్కులు, బాధ్యతలు, జీవన విధానం మొదలైన అంశాలు పొందుపరచబడిన విశిష్ట గ్రంథం. దేశ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం చట్టాలు చేస్తే కార్యనిర్వహణ శాఖ అమలు చేస్తుంది. ఇందులో ఏమైనా పొరపాట్లు చేస్తే, ఎవరైనా చట్టాలు ఉల్లంఘిస్తే శిక్షించే న్యాయశాఖలు ఉన్న గొప్ప దేశంగా ఎదగాలి అని ఎన్నో కలలతో, మంచి ఉద్దేశాలతో మన రాజ్యాంగంలో దాదాపు 3 సంవత్సరాల సమయం తీసుకుని రాశారు. మన దేశాన్ని సర్వసత్వంగా ప్రజాస్వామ్యం, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా ఎదగడానికి రాజ్యాంగంను వెన్నెముకగా భావించారు. మన ఇంత గొప్ప రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు కాబట్టి అందరం ఇలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాం. వాళ్ళు కలలు కన్న దేశం యొక్క అభివృద్ధి నా కళ్ళు చూడాలని, దానికోసం కృషి చేస్తానని ప్రమాణం చేస్తూ జై హింద్, మీ మల్లేశాచారి.